అసెంబ్లీ ఎన్నికల తలదనెల పంచాయతీ పోర్లు కనివిని ఎరగనంత ఖర్చు. నిజమే, ఒక్కొక్క గ్రామం 1000 ఓట్లు ఉండే గ్రామంలో 50 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఓటుకు 1000 రూపాయలు, 2000, 3000, 5000, 6000 ఖర్చు పెడుతున్నారు. సో ఎల్లమ్మగూడెంలో 700 ఓట్లు ఉన్నాయి. అక్కడ సందీప్ రెడ్డి అనేటువంటి ఒక రౌడీ షీటరు వాళ్ళ భార్య నిలబెట్టింది కదా, 4000 నుంచి 6000 రూపాయలు పంచిండు. 1 కిలో చికెన్ అట, అదేవిధంగా చీర, ఇంటింటికి మందు బాటిల్, ఇట్లా పంచి గెలిచిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఇంత దారుణంగా ఓటుకు నోటు పరిస్థితి కనబడతా ఉంది. సో భారతదేశం బాగుపడే పరిస్థితి ఉందా? ఓటుకు నోటు తీసుకొని చేస్తూ ఉంటే ఎక్కడ ఉంటుంది ఇదంతా పరిస్థితి? సో మొత్తానికైతే అసెంబ్లీ ఎన్నికలు తలదన్నేలా ఈ సర్పంచ్ ఎన్నికలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో పెద్ద ఎత్తున లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ గెలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి గెలిచిన తర్వాత మరి సంపాదనీయంగా పనిచేస్తారా, ఊరు కోసం పనిచేస్తారా తెలియదు, కానీ ప్రజలు కూడా మారాలి. ఈ డబ్బులు తీసుకొని ఓట్లు వేసేటువంటి సంస్కృతి ప్రజలు పోవద్దు. 100% ఇది వాస్తవం. గ్రామీణ ఓటర్లను డబ్బుతో ముంచెత్తినటువంటి అభ్యర్థులు ఓటుకు 1000 రూపాయల నుంచి 5000 వరకు చెల్లింపు, అదనంగా మద్యం, చీరలు, కానుకలు సైతం, వెండి ఉంగరాలు పంచినటువంటి ఉంగరం గుర్తు అభ్యర్థి, నిర్ణయాత్మక ఓటుకు 30,000 దాకా పంపిణీ. హైదరాబాద్ శివారులోని శంకర్పల్లి మండలంలో ఓటుకు 55,000 చొప్పున ఇచ్చినటువంటి ఓ అభ్యర్థి అట. పటాన్చెరులో ఓ అభ్యర్థి ఖర్చు 17 కోట్లట. ఎన్నికల కోసం భూములను అమ్ముకున్న వైనం, గ్రామాలపై పట్టు కోసం తమ వంతు చేయి వేసిన ప్రజాప్రతినిధులు చేతులు మారిన 1000 కోట్లు అంటూ చూస్తున్నాం. అబ్బా ఇంత ఘోరం. ఓటుకు 55,000 అట. ఒక సర్పంచ్ అభ్యర్థి అంటే 17 కోట్లట. ఎంత దారుణంగా ఉన్నది. నిర్ణయాత్మక ఓటుకు 30,000 దాకా పంపినట. బాబా ఘోరం ఇది. సో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేది సామెత. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి చూడు అన్నది ఇకపై సామెతలో చేర్చవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల కోసం అభ్యర్థి చేస్తున్నటువంటి ఖర్చు పడుతున్న ప్లాట్లు ఇదే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. సర్పంచ్, వార్డు మెంబర్గా ఎన్నికయ్యేందుకు పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు గ్రామాల్లో పెట్టినటువంటి ఖర్చు అసెంబ్లీ ఎన్నికలు మించిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబర్ పదవులకు పోటీ పడుతున్న అభ్యర్థులందరూ కలిసి సరాసరి 60 లక్షల దాకా ఖర్చు చేసినట్లు తెలుస్తూ ఉంది. బాబా ఘోరం. ఓటుకు 30,000, 55,000 ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది మామూలు విషయం కాదు. చూడండి, ఒకే అభ్యర్థి 17 కోట్ల ఖర్చుట. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని గ్రామంలో సర్పంచ్గా గెలవడానికి ఓ అభ్యర్థి 17 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. సో ఒక్క ఓటుకు సాయంత్రం రూపాయలు 25,000, రాత్రికి మరో 5,000, ఓటు వేయడానికి వెళ్లే ముందు 10,000 చొప్పున ఒక్క ఓటుకు 40,000 ఖర్చు చేశారు. మహిళలకు వెండి గ్లాసులు, బంగారంతో కొన్ని నగలు పంపించేశారట. బాబా ఘోరం. 2 ఎకరాలు అమ్మి ఓటెంపాలు. హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లి మండలంలోని ఓ పంచాయతీకి సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థి 2 ఎకరాల భూమి అమ్మేశాడు. అలా వచ్చిన 6 కోట్ల ఎన్నికలు ఖర్చు పెట్టాడు. అంత చేసినా ఆయన గెలవలేదట. 2 కోట్లు ఖర్చు చేస్తే 6 కోట్లు ఖర్చు చేసి 2 ఎకరాలు అమ్మితే కనీసం గెలవలేదట. చేతులు మారిన 1000 కోట్ల. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు సరాసరి గ్రామానికి 60 లక్షల దాకా ఖర్చు చేయడంతో క్షేత్రస్థాయిలో 1000 కోట్లు చేతులు మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్లకు పైగా డబ్బు చలామణిలోకి వచ్చిందన్నది అంచనాగా చెబుతున్నారు. ఇన్ని 1000 కోట్లు వివిధ వ్యాపారాలకు రావడంతో అమ్మకాలు, కొనుగోలు పెరిగి క్షేత్రస్థాయిలో పడకేసిన ఎకానమీ పుంజుకుంటుందన్నారు. అయితే డబ్బు ప్రమేయం పంచాయతీ ఎన్నికల దాకా రావడం ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదమేనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఓటుకు 55,000 అట. చూడండి, హైదరాబాద్ శివార్లోని పంచాయతీలో అసెంబ్లీ ఎన్నికల్లో మించి ఖర్చు జరుగుతుంది. శంకర్పల్లి మండలంలో 1000 ఓట్లు కూడా లేని ఓ పంచాయతీలో 3 సర్పంచ్ అభ్యర్థులు 15 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. 2వ విడత ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఓటుకు 40,000 ఇస్తే, ఒక ఓటుకు ఒక అభ్యర్థి 40,000 ఇస్తే అంత కాదు ఇంకెక్కువ ఇస్తా అని చెప్పేసి ఇంకో అభ్యర్థి 50,000 ఇచ్చాడట. వీరిద్దరిని చూసి మరో అభ్యర్థి ఏకంగా 55,000 అట. ఒక అభ్యర్థి 40,000 ఇస్తే ఇంకో అభ్యర్థి 50,000 ఇచ్చాడట. ఇంకో అభ్యర్థి 55,000 అట. అంటే చూడండి, ఒక్కొక్క ఇంట్లో ఒక 4 ఉంటే ఎన్ని డబ్బులు వస్తున్నాయి చూడండి. 1.5 × 4 అంటే 6 లక్షల రూపాయలు ఇంటింటికి చిన్న కుటుంబం అయితే, 4 ఉన్న కుటుంబం అయితే, 10 మంది ఉన్న కుటుంబం అయితే 10 లక్షల దాకా వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇలా 3 కలిసి గ్రామంలో మద్యం డబ్బులు పంపిణీకి కలిపి 15 కోట్ల రూపాయల ఖర్చు వేసిరట. బాబా. శంషాబాద్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులందరూ కలిసి 25 కోట్లు ఖర్చు పెట్టారు. పోటీ పడిన 2 రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావడంతో ఒక్కో ఓటును గరిష్టంగా 30,000 కొనుగోలు చేశారు. ఇందులో గెలిచిన అభ్యర్థి ఒక్క రాత్రే ఓట్ల కొనుగోలుకు 7 కోట్లు ఖర్చు పెట్టడం గమనార్హం. ఇక్కడ వార్డు సభ్యులు కూడా భారీగానే ఖర్చు పెట్టారు. ఇక్కడే కాకుండా అనేక చోట్ల వార్డు సభ్యులుగా పోటీ చేసినారు. ఒక్కొక్కరు 25 నుంచి 30 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు అంటూ చూస్తున్నాం. మొయినాబాద్ మండలంలోని ఓ గ్రామంలో అభ్యర్థి 2 కలిసి 10 కోట్ల పైగా ఖర్చు చేశారట. బాబా ఘోరం అయితే. సో మొత్తానికైతే ఎంత ఖర్చు పెడుతున్నారు చూడండి.
దాదాపు ఈ సర్పంచ్ ఎన్నికల్లో 6,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టిరట. అంటే గరిష్టంగా ఓటు ధర 55,000 పలికింది. 55,000, 50,000, 40,000, 30,000, 25,000 వెండి గ్లాసులు, బంగారం, ఇట్లా అన్ని రకాల ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా కొంతమంది అభ్యర్థులు గెలిచిరు, కొంతమంది అభ్యర్థులు ఓడిపోయారు. ఇట్లాంటి ఖర్చు దయచేసి ఎలక్షన్ కమిషన్ కూడా ఇంతటి ఖర్చును భరించొద్దు, ఉపేక్షించొద్దు. వీటిపైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు కూడా రావాలి, వస్తే బాగుంటుంది. ఇదంతా కూడా 6,000 కోట్లకు పైగా ఖర్చు జరిగింది, అభ్యర్థులు ఖర్చు పెట్టారు అనేది ఒక ప్రాథమిక అంచనా. ఇదంతా కూడా చూస్తూ ఉంటే మరి రేపటి రోజున కనీసం సర్పంచ్గా పోటీ చేయాలన్నా కానీ కష్టమయ్యే పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేసే పరిస్థితి లేదు, ఇక భవిష్యత్తులో సర్పంచ్గా, వార్డు మెంబర్గా పోటీ చేయాలన్నా కానీ ఇబ్బంది అయ్యే పరిస్థితి కనబడతా ఉంది.